Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. In this session I am going to talk about temple architecture in Vijayanagara Empire. ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏదైనా జనరల్గా మోస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ విజయనగర ఎంపైర్ అనేదే కనిపిస్తుంది. అయితే మీరు ఆల్రెడీ ప్రిపేర్ కూడా అయ్యిండొచ్చు. అయిన వాళ్ళు కూడా కొత్త విషయాలు చాలా తెలుసుకుంటారు. ఈ సెషన్లో కొత్త పాయింట్స్ యాడ్ అవుతాయి, మీ ఆన్సర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. రెండు, ఎగ్జామ్ కోసం కాకపోయినా కానీ చాలామంది టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం. పురాతనమైన దేవాలయాలకు పోయినప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని విషయాలు, కొత్త విషయాలు తెలుస్తాయి మీకు. ఒక గుడికి పోతే ఇది ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. దాని ఫీచర్స్ మీరు గమనించగలుగుతారు. ఒక క్వశ్చన్ నేను దీంట్లో ఆన్సర్ చేస్తాను. బియాండ్ దిస్ క్వశ్చన్ కూడా కంటెంట్ ఉంటుంది. ఈ క్వశ్చన్ అయితే మీకు అర్థమవుతుంది. వాట్ ఆర్ ది బేసిక్ ఫీచర్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ది విజయనగర పీరియడ్? ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. విజయనగర కాలంలో ఆలయ నిర్మాణంలో ప్రాథమిక లక్షణాలు ఏమిటి? తగిన ఉదాహరణలతో వివరించండి. ఇదే ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ఫీచర్స్ కూడా ఇవే దాదాపు. ఇవన్నీ కూడా ద్రవిడియన్ ఫీచర్స్గా కూడా మనం చెప్పచ్చు. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి మనం మొట్టమొదట ఆలోచించినప్పుడు ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ చాళుక్య, హొయసల, పాండ్య, చోళ స్టైల్స్. అంటే ఇవన్నీ మెర్జ్ అవుతాయి. సో ఈ ఆల్రెడీ జీరో నుంచి స్టార్ట్ అయింది కాదు. విజయనగర సామ్రాజ్యం కంటే ముందున్న వాస్తుశిల్ప నైపుణ్యాలన్నీ కలిపి, లక్షణాలన్నీ కలుపుకొని వస్తుంది ఇది. సో సింప్లిస్టిక్ అండ్ సిరీన్ ఆర్ట్ ఆఫ్ ది పాస్ట్ అదంతా కంబైన్ అవుతుంది. 14th century కింగ్స్ కాంట్రిబ్యూటెడ్ టు బిల్డ్ వేసరా ఆర్ దక్కన్ స్టైల్ monuments, but later incorporated Dravida style gopuras to meet their ritualistic needs. కాబట్టి ఇది వేసరా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసినా కానీ ద్రావిడా స్టైల్ అనొచ్చు దీన్ని. ప్రసన్న విరూపాక్ష టెంపుల్ ఆఫ్ బుక్కా అండ్ ది హజారరామ టెంపుల్ ఆఫ్ దేవరాయ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దక్కన్ ఆర్కిటెక్చర్. అంటే 100% ద్రావిడియన్ కాకుండా కొంత ఒకటి రెండు ఇనిషియల్ ఫేజెస్లో కొంత దక్కన్ ఆర్కిటెక్చర్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ముఖ్యమైన టెంపుల్స్ ఏవి? ఈ టెంపుల్స్ పోయినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్. సో విరూపాక్ష టెంపుల్ అది శివుడికి అంకితం చేశారు. మోస్ట్ ప్రామినెంట్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ హంపి అది. సో ఎందుకంటే అక్కడ విరూపాక్ష టెంపుల్ ఉంది కాబట్టే, విరూపాక్ష స్వామి ఉన్నారు కాబట్టే అక్కడ విజయనగర సామ్రాజ్యం వచ్చింది. ఆ విరూపాక్ష స్వామి ఆయన పేరుతోనే ఈ సామ్రాజ్యం నడిచింది. సో హీ వాస్ ది కింగ్ అనుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పంపాపతి టెంపుల్. అంటే పంప దగ్గర ఉంది కాబట్టి విరూపాక్ష టెంపుల్ ఈజ్ centuries old. Other sacred sites of worship in Hampi are Vittala temple, Achyutaraya temple, Badavi temple, Lakshmi Narsimha, Balakrishna temple, Hajararama temple, etc. ఇప్పుడు హంపీకి వచ్చినప్పుడు మనము ఒకటి విరూపాక్ష బాగా గుర్తుపెట్టుకోండి ఇది, 2 విట్టల, 3 హజారరామ. ఈ 3 గురించి ఎక్కువ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆర్కిటెక్చరు, స్కల్ప్చరు అక్కడ చాలా రిచ్గా ఉంది. వాటి ఫొటోస్ తర్వాత చూపిస్తాను నేను. తర్వాత అవుట్ సైడ్ దట్ హంపి చూసామంటే పుష్పగిరి కడప జిల్లాలో ఉంది. తర్వాత రామలింగేశ్వర టెంపుల్ తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్. వీరభద్ర టెంపుల్ లేపాక్షి. ఇది బోత్ ఆర్కిటెక్చర్ అండ్ పెయింటింగ్ రెండిటికి కూడా చాలా ముఖ్యమైనది. గోపురాస్ కొన్ని కట్టించారు. మల్లికార్జున టెంపుల్, శ్రీశైలం మల్లికార్జున టెంపుల్లో. తర్వాత శివ టెంపుల్ కాళహస్తి,
తర్వాత వెంకటేశ్వర టెంపుల్ తిరుమల లేటర్ స్టేజెస్, విజయనగర ఎంపైర్లో లేటర్ స్టేజెస్లో వెంకటేశ్వర స్వామి కృష్ణదేవరాయ వాళ్ళు వచ్చేసరికి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది. మండపాస్ అట్ అహోబిలం, మార్కాపురం, సింహాచలం. సో ఇవన్నీ కూడా వీళ్ళ కాంట్రిబ్యూషన్స్. ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఎలా ఉన్నాయి ఈ స్కల్ప్చర్స్ ఆర్కిటెక్చర్ అని. ఒక 8 ఫీచర్స్ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజయనగర ఎంపైర్లో ఉన్న 8 ఫీచర్స్. రాయగోపురం, మండప, డెకరేటెడ్ పిల్లర్స్, పుష్కరిణి, రథాస్, ద్వారపాలకాస్, బౌండరీ వాల్, గర్భగృహ అండ్ డైటీ. ఈ 8 ఫీచర్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఈ 8 ఫీచర్స్ మీరు కవర్ చేయగలిగితే రిచ్ ఆన్సర్ తయారవుతుంది. సో ఫస్ట్ రాయగోపురం జస్ట్ అబ్జర్వ్ చేయాలంటే ది మచ్ లార్జర్ టెంపుల్స్ హ్యాడ్ ఎ రాయగోపురం, బేసిక్లీ ఏ టాల్ గోపురం. గోపురం అంటే ఏదైతే చాలా పెద్దగా పైకి ఆకాశంలోకి వెళ్తుందో దాన్ని చూసి గోపురం దూరం నుంచి కూడా కనిపిస్తుంది అనమాట గుడి. దానికి ముఖ్యంగా గోపురం ఉంటుంది. మామూలుగా కొత్తగా కట్టేటివి ఫ్లాట్గా మామూలు ఇల్లు కట్టేట్టు కడుతున్నారు, కానీ గోపురం అనేది పాత టెంపుల్స్లో చూడొచ్చు మీరు అన్నిట్లో. రాయ ప్రిఫిక్స్ ఎందుకుంది అంటే విజయనగర రూలర్స్ కాబట్టి వాళ్ళు రాయల వారు అంటాం కదా, వాళ్ళ పేరుంది, రాయగోపురం అంటారు దాన్ని. గోపురం రిచ్లీ డెకరేటెడ్ అంటే నగలు, అంటే మనం మనుషులు నగలు వేసుకున్నట్టే గోపురానికి కూడా డెకరేట్ చేస్తారు. వేటిలతో? గాడ్స్, గాడెసెస్, మెన్ అండ్ ఉమెన్, వీళ్ళందరినీ గోపురం మీద అలా అలా చెక్కుతూ పోతుంటారు. సమ్ ఆఫ్ ది ఫేమస్ రాయగోపురమ్స్. ఇప్పుడు రాయగోపురమ్స్కి ఎగ్జాంపుల్ రాయాలనుకోండి, చెన్నకేశవ టెంపుల్ అట్ బేలూర్ అండ్ శ్రీశైలం టెంపుల్ అండ్ విరూపాక్ష టెంపుల్ అట్ హంపి. ఇవన్నీ కూడా రాయగోపురం ఎగ్జాంపుల్స్ లాగా చూడొచ్చు. ఇప్పుడు 2 పెట్టాను చూడండి. లెఫ్ట్ సైడ్ ఉండేది హంపి, ఇది విరూపాక్ష టెంపుల్ అట్ హంపి. ఇప్పుడు మల్లికార్జున టెంపుల్ అట్ శ్రీశైలం. సో ఇది కూడా దాదాపు 2 ఒక్కటే ఉన్నాయి చూడండి, ఎలా అయితే సేమ్ టు సేమ్ ఇలా 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 ఇలా. సో సేమ్ టు సేమ్ ఉన్నాయి 2, మీరు గమనించవచ్చు దాన్ని ఈ గోపురం విషయంగా. ఇప్పుడు పిల్లర్స్. సో గోపురమ్స్ అనేటివి రాయగోపురం అనేదానికి ఎగ్జాంపుల్స్ చూసాము. ఇప్పుడు పిల్లర్స్ గురించి చూద్దాం. పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్. ఇది నగర వర్సెస్ ద్రావిడ చూసినప్పుడు కూడా ఈ ఇంపార్టెన్స్ మనము గమనించుకోండి. ఇలాగే ఏవేవైతే ఫీచర్స్ చెప్తున్నానో ఇవి కంపేర్ బిట్వీన్ నగర అండ్ ద్రావిడ అంటే కూడా దాదాపు వస్తాయి. పిల్లర్స్ హ్యాడ్ ఛార్జింగ్ హార్సెస్ విత్ దేర్ 4 legs లిఫ్టెడ్. అంటే ముందు కాళ్ళు పైకెత్తి గుర్రం సకిలిస్తున్నప్పుడు అది యుద్ధానికి పోయేటప్పుడు మామూలుగా అలాగా అవుతూ ఉంటుంది అనేసి, అది జనరల్గా చాలా వీరులకి కూర్చున్నట్టు పైన యుద్ధంలో గుర్రం పైకి లేచినట్టు అలాగా ఉంటాయి ఇవి పిల్లర్స్. ఆన్ ది అదర్ సైడ్ ది పిల్లర్స్ వర్ రిచ్లీ కార్వ్డ్ విత్ థీమ్స్ ఆఫ్ హిందూ మైథాలజీ. ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఈ పిల్లర్స్ మీద హిందూ మైథలాజికల్ థీమ్స్ అంటే పురాణాలకు సంబంధించి ఇతిహాసాలకు సంబంధించినటివి ఏవో ఒకటి దాంట్లో చెక్కడం జరుగుతుంది. సో ఇంకొకటి ఈ పిల్లర్స్లో క్లస్టర్ ఆఫ్ స్మాలర్ పిల్లర్స్. ఒక పిల్లర్ ఇలాగా ఉంటే పెద్దగా, దాని పక్కన సన్నగా చిన్నగా ఇట్లా 1, 2, 3 అట్లా చిన్న చిన్న పిల్లర్స్. అవి నిజానికి పిల్లర్స్ అనేటివి బరువు మోయడానికి కదా, అదే కాకుండా డెకరేషన్. తర్వాత 2, 3, 4 పక్క పక్కన అవి జస్ట్ డెకరేషన్ కింద భాగంగా మనం చూడాలి దాన్ని. తర్వాత యాలీ పిల్లర్స్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది మిస్టీరియస్ క్రీచర్. ఇది యాలీ అనేది ఒక గుర్రాల ముందు చెప్పాను కదా, అలా కాకుండా మిస్టీరియస్ ఫీచర్ సౌత్ ఇండియన్ టెంపుల్స్లో మనం చూడాలి. ఇది గమనించండి ఈసారి ఎప్పుడన్నా. పిల్లర్స్, యాలీ పిల్లర్స్ అంటే అది సింహంలాగా కొంచెం ఉంటుంది, ఎలిఫెంట్ లాగా ఉంటుంది, కొంచెం గుర్రంలాగా ఉంటుంది. సో 3 కలుస్తాయి దీంట్లో. యాలీ పిల్లర్ అంటే సింహము, ఏనుగు, గుర్రం కలిసిన జంతువు లాంటిది ఒకటి కొత్తది. ఇప్పుడు నరసింహస్వామి అంటే మనిషి, సింహము కదా, అలాగా ఇది వచ్చి 3 జంతువులు కలయిక.
ఇప్పుడు ఇక్కడ యాలీ పిల్లర్స్ చూద్దాము. యాలీ పిల్లర్ అనేది సో ఈ తల సింహం తల ఉంది, అట్లా తోక కూడా సింహంలాగా కొంతవరకు ఉంది, గుర్రం కాదు ఇది. కానీ మొత్తం మీద అది వెనక కాళ్ళు ఇట్లా పెట్టి ముందు కాళ్ళు పైకి లేపింది అంటే అది ఒక రకంగా మనిషి పైన కూర్చున్నాడు, సింహం మీద కూర్చోడు కదా, ఇది గుర్రంలాగా. తర్వాత ఏనుగులాగా బలంగా ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ యాలీ పిల్లర్. ఇది యాలీ పిల్లర్. సో విఠల టెంపుల్లో చూడొచ్చు మనం దీన్ని, యాలీ పిల్లర్. ఈ విఠల టెంపుల్లో ఉన్న పిక్చర్ అది. క్లస్టర్ ఆఫ్ స్మాలర్ పిల్లర్స్ అన్నాను కదా, ఇప్పుడు ఇక్కడ పెద్ద పిల్లర్ ఇది, దాని పక్కన ఒక చిన్న పిల్లర్, ఇంకా తర్వాత కొన్ని వస్తాయి పిల్లర్స్ చూపిస్తాను, 4-5 కూడా ఉంటాయి. ఇది స్మాలర్ పిల్లర్. దిస్ ఈజ్ ఫర్ సమ్ డెకరేటివ్ పర్పస్. సో రంగనాథ టెంపుల్లో ఉన్నాయి చూడొచ్చు ఇవి. ఇది వచ్చి స్మాలర్ పిల్లర్స్ ఉండేది రంగనాథ టెంపుల్. సో ఛార్జింగ్ హార్సెస్, ఇది వచ్చి పైన ఉంది కదా ఛార్జింగ్ హార్సెస్, 4 legs లిఫ్టెడ్, ముందర కాళ్ళు పైకి లేపి ఒక ఛార్జింగ్ హార్స్ ఉంది హంపీలో, ఇవి చూడొచ్చు అనమాట. సో మనము విఠల టెంపుల్లో యాలీ పిల్లర్స్, క్లస్టర్ ఆఫ్ స్మాల్ వచ్చి రంగనాథ టెంపుల్, ఇంకా హంపీలో దాదాపు అన్ని చోట్ల ఈ 4 legs లేపిన అంటే ముందర కాళ్ళు లేపి ఉన్న గుర్రం లాగా పిల్లర్స్ చూడొచ్చు. ఇంకా మ్యూజికల్ పిల్లర్స్, ఇది ప్రపంచంలో ఒక గొప్ప ఫీచర్ ఇది, అందుకేనేమో వీటిల్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిసైడ్ చేశారు. మొత్తం హంపీ కాంప్లెక్స్ మొత్తం ఉన్న అన్ని టెంపుల్స్లోటివి ఇవి విఠల టెంపుల్లో చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇది నేను కూడా చూశాను కాబట్టి నాకు ఆ ఫీలింగ్ నాకు అర్థమవుతుంది. టచ్ చేస్తే మ్యూజిక్ వస్తుంది, పిల్లర్స్ టచ్ చేస్తే మ్యూజిక్ వస్తుంది, రాయితో కట్టిన పిల్లర్స్కి టచ్ చేస్తే మ్యూజిక్ వస్తుంది. దట్ ఈస్ ది గ్రేట్నెస్. సో తర్వాత ఇది చూస్తే మల్టిపుల్ స్మాల్, ఇది ఒక్కటి 2 అలాగా ఒక సైడ్ 2 అలాగా స్మాల్ పిల్లర్స్ కూడా పిల్లర్ పక్కన డెకరేటివ్ పర్పస్తో ఉన్నటివి చూడొచ్చు. మల్టిపుల్ పిల్లర్స్ ఒక పిల్లర్లో. నెక్స్ట్ మంటపాస్ గురించి తెలుసుకున్నాం. సో ఈ మంటపాస్ ఇది కూడా చాలా యూనిక్ ఫీచర్ ఇది. ఎందుకంటే టెంపుల్ అనేది దేవుణ్ణి చూసి వెళ్ళిపోవడం కాదు, అక్కడ చాలా యాక్టివిటీస్ జరిగేటివి. అది ఆల్మోస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది కింగ్ ఆర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాయల్ అంటే సెంటర్ ఆఫ్ పవర్. ఆ టెంపుల్లో చాలా జరిగేటివి అనమాట. కల్చరల్ సెంటర్ అది, సోషల్ సెంటరు, పొలిటికల్ సెంటర్ కూడా. మంటపాస్ వర్ బిల్ట్ ఆన్ స్క్వేర్ ప్లింత్స్ ఆర్ పాలిగనల్ వన్స్, 4 to 5 feet హై కార్వ్డ్ ఫ్రైజెస్. సో ఒక స్క్వేర్ అన్న ఉంటుంది, పాలిగన్ లాగా అన్న ఉంటుంది అనమాట మంటప. ఆర్నేట్ స్టెప్డ్ ఎంట్రన్సెస్ విత్ మినియేచర్ ఎలిఫెంట్స్. ఆ ఎంట్రన్సెస్ ఉంటాయి మంటపాస్కి, కొంచెం స్టెప్డ్ ఉంటాయి, ఎందుకంటే కొంచెం ఎలివేటెడ్ ప్లేస్లో మంటపం అంటే కొంచెం హైట్లో పెడతారు. సో మంచి గాలి వస్తూ ఉంటుంది, నీళ్లు వాన పడినా కానీ లోపలికి వచ్చేవి. సో కొంచెం ఎలివేట్ చేస్తారు దాన్ని, అక్కడ కూర్చుంటారు, ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి. సో ఆ ఎలివేటెడ్ ప్లేస్కి పోవడానికి ఎంట్రన్స్ లాగా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ దగ్గర అటు ఒక ఏనుగు ఇటు ఒక ఏనుగు అనేది పెడుతుంటాం. సో 1000 పిల్లర్ మంటప విత్ లార్జ్ హాల్స్ అనేది కూడా కామన్. చాలా పెద్ద అంటే 1000 పిల్లర్ ఉంటే ఎంత హ్యూజ్ ఉంటుంది హాల్ అది. సో పెద్ద పెద్ద సెలబ్రేషన్స్, ఏదన్నా మ్యూజికల్ కాన్సర్ట్స్, లేకుంటే రాజు వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు అంతా కలిసి కూర్చోవడానికి ఒక 1000 పిల్లర్ మంటపాస్ ఉండేటివి. సపోర్టెడ్ బై ఆర్నెట్ పిల్లర్స్. సో ఈ మంటపాస్లో ఉన్న పిల్లర్స్ అన్నీ కూడా ఆర్నెట్ పిల్లర్స్, డెకరేటెడ్. వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ స్టైల్స్ అనమాట ఇది. ఆర్నెట్ పిల్లర్డ్ కళ్యాణ మంటప. కళ్యాణ మంటప అయితే ఇంకా అక్కడ ఏమన్నా కళ్యాణం, ఇప్పుడు గౌరీ కళ్యాణం కానీ వెంకటేశ్వర స్వామి అలా ఏమన్నా చేయాలనుకున్నప్పుడు ఒక మంటపం ఉంటుంది, కళ్యాణ మంటప అది. సో మ్యారేజ్ హాల్ అది కూడా ఆర్నెట్ పిల్లర్స్, చాలా ఇంట్రికేట్గా దాన్ని డెకరేట్ చేస్తారు పిల్లర్స్ని, అంటే చెక్కుతారనమాట ఆ శిల్పాలతో. సో వసంత మంటప ఓపెన్ పిల్లర్డ్ హాల్ అది. సో వసంత మంటప
అట్లాంటివి కూడా వీళ్ళు ఎన్ని రకాల మంటపాలు ఉంటాయనేది మీరు చూడండి. ఇక్కడ ఆర్నెట్ పిల్లర్స్ విఠల టెంపుల్లో చూడొచ్చు. హంపిలో ఎంత బాగుంది. అక్కడ బయట రథాలు ఉన్నాయి, ఇక్కడేమో ఈ ఆర్నెట్ పిల్లర్స్ ఉన్నాయి. ఈ మంటపాస్ అన్నమాట, ఇవన్నీ మల్టిపుల్ మంటపాస్. ఇది కళ్యాణ మంటప, ఎంతో ఎలాబరేట్గా ఇది కళ్యాణ మంటపంలో చూడండి. ఇప్పుడు కూడా ఏదన్నా మ్యారేజెస్ చాలా గ్రాండ్గా మ్యారేజెస్ చేసినప్పుడు స్టేజ్ ఇలాగే డెకరేట్ చేస్తుంటారు. ఆ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కూర్చొని పక్కన కొంతమంది కూర్చోవడానికి మొత్తం డెకరేట్ చేస్తారు, ఫ్లవర్స్ ఉంటాయి. సో అన్నీ చేస్తారు కదా, అలాంటిది ఇక్కడి నుంచినే మనము తెచ్చుకున్న సాంప్రదాయం అయి ఉంటుంది ఇట్లా మంటపం అనేది, కళ్యాణ మంటపం ఇలాంటి. సో ఎంత ఆర్నేట్ ఎంత చెక్కుతారంటే ఇట్లా చిన్న 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 చిన్నవి అవే మైన్యూట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు మొత్తం 3 డైమెన్షనల్ స్పేస్ని అలాగా శిల్ప సౌందర్యంతో నింపేస్తారు. సో ఎలాబరేట్ కార్వ్డ్ పిల్లర్స్ ఉంటాయి, ఎలాబరేట్, జస్ట్ పిల్లర్ అంటే వెయిట్ కోసం కాదు, ఎలాబరేట్గా కార్వింగ్ చేస్తారు. సో ఇది ఇక్కడ చూడండి. సో యక్షులు కావచ్చు, దీంట్లో హంసలు, నెమళ్ళు, లేకంటే పురాణాలకు సంబంధించిన విషయాలు ఎన్నో ఉంటాయి. దీన్ని ఇంకా లేకంటే జస్ట్ సమ్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇలాగా. సో డిజైన్ ఉంటుంది. సో ఇప్పుడు మనము చీరల మీద చూస్తుంటాము, లేకంటే ఎక్కడైనా కానీ ఈ పెయింటింగ్స్ వాటిల్లో చూడాలా అనుకుంటే ఇలాంటి చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఆర్టిస్టిక్గా పెట్టింటారు. తర్వాత పుష్కరిణి అనేది రీసెంట్ ఎక్స్కవేషన్స్ హ్యావ్ ఆల్సో షోన్ అప్ ది ప్రజెన్స్ ఆఫ్ స్టెప్డ్ ట్యాంక్స్ ఆర్ పుష్కరిణీస్ ఇన్ ది టెంపుల్ ఇన్ విజయనగర. మనము చాలామంది తిరుమల అయితే చూసింటారు కదా, అక్కడ కోనేరు అంటాం, పుష్కరిణి. అక్కడ పోయి కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ స్నానం చేసి కొంచెం 3 సార్లు మునిగి మళ్ళీ వస్తుంటాం అన్నమాట. అది అక్కడ ఫ్రెష్ వాటర్, ఇప్పుడైతే కొంచెం గ్రీన్ వాటర్ అయిపోయి స్టాగ్నెంట్ అట్లా కనిపిస్తుంటే అప్పుడు చాలా మంచి నీళ్ళు ఉండేటివి స్టెప్డ్ వెల్స్, అవి పుష్కరిణి. అవి ప్రతి గుడికి ఉండేదన్నమాట. క్లీన్లీనెస్, లోపలికి పోవాలంటే ఎక్కడెక్కడో తిరిగి అట్లే పోవడానికి లేదు, కాళ్ళు చేతులు కడుక్కొని మొత్తం శుభ్రంగా లోపలికి వెళ్ళాలి గుడి లోపలికి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ క్లోరైట్ స్లాబ్స్ అరేంజ్డ్ ఇన్ ఏ సిమెట్రికల్ ఫార్మేషన్ విత్ స్టెప్స్ అండ్ ల్యాండింగ్స్ డిసెండింగ్ టు వాటర్ ఆన్ ఆల్ సైడ్స్. అన్ని వైపుల నుంచి స్టెప్స్ లోపలికి వెళ్ళచ్చు. ఒకచోటే స్టెప్స్ కాదు, మొత్తం అంతా స్టెప్డే ఉంటుంది. ది ఇన్ఫ్లుయెన్స్ హియర్ ఈజ్ క్లియర్లీ ఫ్రమ్ వెస్ట్రన్ చాళుక్యాస్, హొయసలాస్. అక్కడ కూడా ఇది ఉంది. మొదటే చెప్పాం కదా ఎక్కడెక్కడి నుంచి స్టైల్స్ ఇక్కడ తీసుకున్నారని. ఇవి చూడండి, ఒక 2 కనిపించాయి ఈ మధ్య, అద్భుతంగా ఉంటుంది, ఎంత పెద్దగా ఉన్నాయి. సో ఇవి స్టెప్స్ నీళ్ళు ఫుల్ ఉన్నప్పుడు పై స్టెప్ దగ్గరనే ఉంటాం, కొంచెం కిందికి పోయింది నెక్స్ట్ కిందికి దిగుతాం, అందుకోసం అన్నమాట. ఇది ఒకటే ఉండిండొచ్చు కానీ వాటర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అయినప్పుడు కిందికి వెళ్తే ఇంకా కిందికి వెళ్ళాల్సి వస్తుంది మనం. ఈ రకంగా స్టెప్స్గా ఉంది, చాలా హ్యూజ్ ఉన్నాయి ఇవి. సో అమేజింగ్ ప్లేస్ ఇది, బ్యూటిఫుల్ ప్లేస్. తర్వాత మనకి రథాస్ చూడండి, రథాస్. ఇప్పుడు ఇండస్ వ్యాలీలో కూడా మనం గ్రేట్ పాత్ చూసాం కదా, అలాగనమాట ఇది. సో రథాస్కి స్టెప్డ్ వెల్స్ అంటే, ఈ రథాస్ అంటేనేమో హంపిలో ఈ రకమైన రథాలు ఉంటాయి. మనం మహాబలిపురంలో చూసాం కదా, కొంతవరకు ఆ స్టైల్ అనుకోవచ్చు. ఇది పల్లవ కూడా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా మనం భావించవచ్చు. సో ఈ రథాలు, చక్రాలు ఇవన్నీ కూడా ఇంట్రికేట్గా డిజైన్ చేస్తారు. పాండవులు వాళ్ళందరి విషయాలు ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. సో ఇది విఠల టెంపుల్లో రథాస్ చూడొచ్చు. తర్వాత ద్వారపాలకాస్, ప్రతి చోట జయ విజయుల్ని చూడొచ్చు. నాకు కూడా చిన్నప్పుడు చాలా అనిపించేది, ఎవరు వీళ్ళు ప్రతి చోటుకు పోయినా కానీ అటు ఇటు ఉంటున్నారే ఇద్దరు అని. సో జయ విజయాస్, విరూపాక్ష టెంపుల్లో హంపి ఇదనమాట, జయ విజయులను చూడొచ్చు. ఇది అన్ని చోట్ల ఉంటారు, ఎంత జైగాంటిక్ ఉన్నారు, వాళ్ళ కాళ్ళ కింద రాక్షసులు ఉన్నారు. సో జయ విజయులు పర్మిషన్ ఇవ్వాలా ఎవరు పోవాలన్నా లోపలికి. సో ఏ త్రిమూర్తులు ఎంటర్ కావాలన్నా కానీ వీళ్ళిద్దరు పర్మిషన్ ఉండాలి, చాలా పవర్ఫుల్ వాళ్ళు జయ విజయులు.
తర్వాత బౌండరీ వాల్, ఇది చాలా ఇంపార్టెంట్. సౌత్ ఇండియాలో ద్రవిడ స్టైల్లో ఈ ప్రహరీ గోడ అనేది ఉంటుందన్నమాట టెంపుల్కి. సో చాలా హ్యూజ్, అసలు నిజానికి చాలా వెల్తీ కూడా టెంపుల్స్. అందుకే కదా ఈ ముస్లిం ఇన్వేషన్స్ జరిగినప్పుడు వేరే కంట్రీస్ నుంచి గోరి మహమ్మద్, గజనీ మహమ్మద్, సో టెంపుల్స్ మీద ఫస్ట్ వస్తారు, ఎందుకంటే అక్కడ వెల్త్ అంతా అక్కడే ఉంటుంది. సో ఇది ఇంకా డీటెయిల్స్ చూడండి, డీటెయిల్స్. సో చాలా గోడలంతా కూడా ఊరికే గోడలు కదా అని కట్టారు. సో దాంట్లో చాలా ఇంట్రికేట్ డీటెయిల్స్ ఉంటాయి. సో మనం వెళ్ళినప్పుడు కూడా అన్నీ అబ్జర్వ్ చేయాలి. గోడ కదా అని లోపలికి వెళ్ళిపోవడం అట్లా కాదు, అబ్జర్వ్ చేయాలి ఏమేమి ఉన్నాయి దీంట్లో. ఎలిఫెంట్సా, హార్సెసా, దేవుళ్ళ పెట్టారా, అర్జునుడా, మరి కృష్ణుడా, ఎవరెవరి బొమ్మలు ఉన్నాయి అన్నీ అబ్జర్వ్ చేస్తా అంటే చాలా తెలుస్తుంది. గోడ మొత్తం చూసుకుంటూ ఉండాలి. సో గోడ అనేది ఒకటి కంపల్సరీ, ప్రహరీ గోడ, బౌండరీ వాల్. తర్వాత గర్భగృహ అంటే గర్భగుడి అంటాం కదా మనము. సో గుడిలో గర్భగుడి, అక్కడ మధ్యలో దేవుణ్ణి ప్రతిష్ఠిస్తారు. సో ఈ గర్భగుడి అనేదానికి ఒక ఆర్కిటెక్చర్ కూడా ఇక్కడ పెట్టాను నేను. సో ప్రదక్షిణ పద కూడా ఉంటుంది, అంటే మామూలుగా ఇట్లా 3 సార్లు తిరుగుతాం, 1 2 3, తర్వాతనే లోపలికి వెళ్తాం. మనం గర్భగుడిలో ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్తాం. లోపల మధ్యలో దేవుడు ఉంటారు. సో ముందర మంటపం ఉంటుంది, అదనమాట. కొంతసేపు కూర్చొని పోవాలి కంపల్సరీగా గుడికి పోతే. అట్లా ఇంకా ఏమైనా ఉంటే లోపల అలో చేస్తే, లేకుంటే కొన్ని చోట్ల బయటనే పెడతారు. అవన్నీ కొంత కొబ్బరి తిని అక్కడ కూర్చొని వస్తాం. సో మంటపంలో కూర్చుంటాము, గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం, ప్రదక్షిణ పథం అది. ఇది అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ హంపీలో, చాలా ఇంపార్టెంట్ అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ ఇది ఒకటి ఉంది. ఒక్కొక్కసారి నీళ్ళు వచ్చినప్పుడు మునిగిపోతే మళ్ళీ కొన్ని రోజుల్లో నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు పైకి వస్తూ ఉంటుంది. సో ఇంకా డైటీ గురించి వస్తే, బడవలింగేశ్వర హంపి, నరసింహస్వామి అటు అహోబిలం 2 పెట్టాను నేను ఇక్కడ. బడవలింగేశ్వర ఇది నరసింహస్వామి అహోబిలం. సో 2 చూసినప్పుడు కొంచెం నీలంగా ఉంది, కాకపోతే ఇక్కడ నల్లగా ఉంది చూడండి నరసింహస్వామి. సో మనము బ్లాక్ మార్బుల్ స్టోన్ వాడతాం. అదే నగరా స్టైల్లో నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు వైట్ స్టోన్ వాడతారు, కింద బ్లాక్ మార్బుల్ స్టోన్ వాడతాం అన్నమాట. సో అది డైటీ సంబంధించి మూల విరాట్ ఏ రాక్తో చేస్తారనే దాని మీద ఇదనమాట. సో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ మరొకసారి నేను ఇక్కడ మీకు చెప్తున్నా. హజారారామ టెంపుల్, దేవరాయ 2. సో లాంగ్ హట్ praised it as a perfect హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్. లాంగ్ హట్ అనైనా హజారామ టెంపుల్ అనేది చాలా పర్ఫెక్ట్ టిపికల్ హిందూ టెంపుల్ అని చెప్పాడు ఆయన. విఠలేశ్వర టెంపుల్, అది వచ్చి శ్రీకృష్ణదేవరాయ. పిల్లర్స్ అన్నీ కార్వింగ్ చేయడం కానీ, అది సరిగమప దాని మీద రావడం కానీ, సంగీతం పలకడం రాళ్ళ మీద అనేది మనం చూడొచ్చు కృష్ణదేవరాయలు. తర్వాత వరదరాజ, ఏకాంబరనాథ టెంపుల్స్ ఉన్నాయి కాంచీలో, అవి కూడా చాలా రిమార్కబుల్. వరదరాజ ఇంతకుముందు పెయింటింగ్స్ కూడా నేను ఇంతకుముందు సెషన్లో ఒక దాంట్లో చెప్పాను నేను, వరదరాజ టెంపుల్లో పెయింటింగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి. తర్వాత కాంట్రిబ్యూటెడ్ టు తిరుమల కూడా వాళ్ళు. సో కృష్ణదేవరాయ స్టాచ్యూ చూడొచ్చు మనము, 2 భార్యలు, ఒక కోనికల్ కిరీటం లాంటిది ఒకటి పెట్టుకొని ఉంటారు ఆయన, 2 నమస్కారం చేస్తూ వెంకటేశ్వర స్వామికి, ఆయన విగ్రహం అక్కడ ఉంది. సో తిరుమల కూడా చాలాసార్లు వచ్చారు, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాడు. ఏ యుద్ధంలో గెలిచినా కానీ ఆయన వచ్చి మొక్కులు మొక్కేటాడు కృష్ణదేవరాయలు. సో అనంతపురం జిల్లాలో ఫైనెస్ట్ టెంపుల్స్ మనము విజయనగర వాళ్ళవి చూడొచ్చు అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ టెంపుల్స్. కొన్ని మన రాష్ట్రంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఉన్న తాడిపత్రి చూసామంటే ఇది చాలా ఇంపార్టెంట్ టెంపుల్ అప్పుడుది. బుగ్గ రామలింగేశ్వర టెంపుల్, తర్వాత చింతల వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఆర్కిటెక్చర్ చూడండి, ఈ 2 టెంపుల్స్ విజయనగర కాలం నాటిది. ఆర్కిటెక్చర్ ఇక్కడ చూడొచ్చు. ఈ టెంపుల్
ఈ 2 టెంపుల్స్ చాలా ముఖ్యమైనవి తాడిపత్రిలో. తర్వాత లేపాక్షి, ఇది ఒక అద్భుతం. లేపాక్షి అనేది పెయింటింగ్స్కే కాదు శిల్పాలలో కూడా చాలా అద్భుతం. ముఖ్యంగా ఈ నంది చూడండి, ఎంత గంటలు కానీ అన్నీ కూడా చాలా పెద్దది, ఇది చాలా పెద్దది. అది చూస్తే నిజంగా అది లేచింది అనుకో ఎలా ఉంటుంది, అంత పెద్ద నంది ఒక లేస్తే శ్రీశ్రీ కవిత్వం కాడి నుంచి అన్నిటికీ ఇన్స్పైర్ చేసిందనమాట. అది మామూలుగా కూడా లేపాక్షి బసవయ్య లేచిరావయ్య అనే ఒక పాట కూడా పిల్లోళ్ళంతా వినే ఉంటారు. సో లేపాక్షి బసవన్న అతను లేస్తే ఎలా ఉంటుంది అది చూడాలి మనం. అలాగే ఇక్కడ పిల్లర్స్ చూడండి, ఓపెన్ మంటప, ఇది హ్యూజ్. తర్వాత ఏమో హ్యాంగింగ్ పిల్లర్స్ ఉన్నాయి, హ్యాంగింగ్ పిల్లర్స్. తర్వాత స్నేక్, లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీరు పైన చూస్తే చాలా పెద్ద పాము ఉంటుంది. ఆ పిల్లలంతా అక్కడే గుమ్మి కుడుతూ ఉంటారు. అది కొంచెం క్రాక్ వచ్చింది ఇప్పుడు, ఎందుకు వచ్చింది దాని మీద వివిధ కథలు ఉన్నాయి. అయితే అక్కడికి వెళ్తే ఆ పాము అనేది స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఇట్లా హ్యాంగింగ్ పిల్లర్, ఇది హ్యాంగింగ్. ఈ పిల్లర్ కింద నుంచి వీళ్ళు ఇట్లా బట్ట ఒకటి పెట్టి చూడొచ్చు, అట్నుంచి ఇటు తీస్తే మొత్తం హ్యాంగింగ్ అనేది చాలా వండర్. ఇది ఎట్లా హ్యాంగ్ అవుతుంది అంత హెవీ పిల్లర్ అనేది. పిల్లర్ మీద టెంపుల్ ఉంటుంది, టెంపుల్ పట్టుకొని పిల్లర్ ఎలా హ్యాంగ్ అవుతుంది, ఇట్ ఈస్ ఏ వండర్. నేను కూడా ట్రై చేశాను. అయితే ఒక చోట చిన్నగా కొంచెం స్ట్రక్ అయింది, అది మొత్తంగా అటు నుంచి అటు రాలేదు టవల్ తీస్తే. అప్పుడు అన్నారు లేదు ఎవరో చిన్నపిల్లలు కొబ్బరి కొట్టుకుంటూ ఉంటే చిప్ప కొంచెం వెళ్ళినట్టుంది, స్ట్రక్ అయింది, మామూలుగా అయితే ఓపెన్ అయిపోతుంది అన్నారు. నేను పోయినప్పుడు ఓపెన్గా రాలేదు, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. సో ఇదైతే వస్తుంది అట్నుంచి ఇటుకి హ్యాంగింగ్ పిల్లర్, అది లేపాక్షిలో. ఇప్పుడు మనము రికాప్ చేసుకున్నాము. రాయగోపురం గురించి చెప్పాను, తర్వాత విరూపాక్ష టెంపుల్ కావచ్చు, మరి శ్రీశైలంలో కానీ ఎగ్జాంపుల్స్, మళ్ళీ మంటపాసు, డెకరేటెడ్ పిల్లర్సు, పుష్కరిణీసు, రథాస్, ద్వారపాలకాస్, బౌండరీ వాల్, గర్భగృహ, డైటీ, అన్ని విషయాలు మనం కూలంకషంగా తెలుసుకున్నాము. ఒకసారి మీరు దీన్ని అన్నీ ఇక్కడ పాస్ చేసేసి పేపర్ పెన్ తీసుకుని మొత్తం 8 ఫీచర్స్ రీప్రొడ్యూస్ చేయండి, ఎగ్జాంపుల్స్ రాయండి. దెన్ యువర్ ఆన్సర్ విల్ బి రిచ్. So I will give a quotation before I conclude. This quotation is from Raja Ravi Verma. The more I saw, the more I admired the master's genius, his uncanny ability through the magic of his brush to depict mood, emotion and atmosphere, and to encapsulate the whole story in the selected scene. I felt even then that a state of the art folio on his works needed to be brought out. Raja Ravi Verma. With this, I conclude this session. If you have not subscribed to Precision Academy channel, you may please subscribe now and click bell symbol so that you will get notifications for future sessions. And you may call 81010101405060 for more details on mentorship or videos or test series. నాతో పర్సనల్గా మాట్లాడాలంటే డైరెక్ట్ ఫోన్ కాల్ చేయకుండా 85 నెంబర్కి మెసేజ్ పంపించవచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.